నమస్తే సార్. నమస్తే మా. కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవ్వడానికి కానీ, కిడ్నీ హెల్త్‌కి కానీ ది వర్స్ట్ హ్యాబిట్స్ గాని, ది వర్స్ట్ ఫుడ్స్ కానీ ఏంటి మనం చేసే మిస్టేక్స్? మిస్టేక్స్ అని చెప్పనమ్మా. హ్మ్. సో వాట్ ఐ విల్ సే ఇస్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి కారణం మన చుట్టుపక్కలే ఉన్నాయి. ఓకే. సో ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్ అబౌట్ ఇట్ యూ హ్యావ్ less tendency to form stones. Suppose I clearly advise, if you ask me one thing that what I should follow, I will say water. ఓకే. So and what one thing I should avoid excess ఏదైనా తీసుకోవద్దు అనుకుంటే యానిమల్ ప్రోటీన్స్, హై ప్రోటీన్ ఇంటేక్ యూజువలీ ఐ అడ్వైజ్ నాట్ టు టేక్. ఓకే. సో దట్ ఈస్ వాట్ అంటే మల్టిపుల్ థింగ్స్ ఆర్ దేర్. మీరు చూస్తే ఇంటర్నెట్ పైన డైట్ ఫర్ కిడ్నీ స్టోన్స్ అంటే 100 చెప్తున్నారు. సో దెర్ ఆర్ సో మెనీ, ఇది అవును. తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు. ఇఫ్ యూ ఫాలో ఎవ్రీథింగ్ ఆఫ్ ఇట్ యూ విల్ నాట్ హ్యావ్ ఫుడ్ ఎట్ ఆల్. సో దెర్ ఆర్ ఓన్లీ సమ్ థింగ్స్ విచ్ హ్యావ్ హై మినరల్ కంటెంట్ ఆర్ సాల్ట్ కంటెంట్, అవి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ సాల్ట్ ఇంటేక్ ఆల్సో స్పెసిఫికల్లీ హై సాల్ట్ ఇంటేక్ ఉంటే కూడా కాల్షియం అనేది బాడీలో కిడ్నీ ఎక్స్క్రీట్ చేస్తుంది. సో దానివల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సాల్ట్ ఇంటేక్ కూడా తగ్గించుకోవాలి. ఈ మధ్య హెల్త్ కోసం ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ, వైటమిన్ సి కానీ, స్కిన్ గ్లో అవుతుంది, లేకపోతే ఒంటికి మంచిది ఇలాంటి సప్లిమెంట్స్ అన్నీ బయట నుండి తీసుకుంటున్నాం. సో ఈ డ్రింక్స్ కానీ ఇవి కానీ ఏమన్నా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? యాక్చువల్లీ మనకి డైట్లో ఉండే ఎలాంటి పదార్థాలైనా సరే బాడీ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ లైక్ మీరు మెన్షన్ చేసినట్టు వైటమిన్ సి కానీ, ఈ Okay. మధ్య అందరు తీసుకునే సప్లిమెంట్ కానీ, వైటమిన్ డి కానీ, ఐదర్ కాల్షియం సప్లిమెంట్స్ ఆర్ ప్రోటీన్ సప్లిమెంట్స్. సో ఈ సప్లిమెంట్స్ ఓన్లీ ఆన్ డాక్టర్స్ అడ్వైస్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరికైతే డెఫిషియన్సీ ఉందో వాళ్ళ వరకే ఈ టాబ్లెట్స్ వేసుకుంటే వాళ్ళకి బెనిఫిషియల్ ఉంటుంది. లేదు నాకు డైట్లో ఆహారంలో సరిపోతుంది, అయినా నాకు ఎక్స్ట్రా కేర్ కోసం నేను తీసుకుంటున్నానంటే మాత్రం ఇవి బాడీని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు వైటమిన్ సి తీసుకుంటే ఏంటి అని అంటే వైటమిన్ సి అనేది బాడీలో ఆక్సిలేట్స్గా కన్వర్ట్ అవుతుంది. అది మళ్ళీ కాల్షియంతో బైండ్ అయ్యి స్టోన్ ఫామ్ అవుతుంది. ఇఫ్ యూ టేక్ వైటమిన్ డి, ఎక్సెస్ వైటమిన్ డి, చాలా మంది ర్యాండమ్గా ఎవ్రీ వీక్ వైటమిన్ డి గోళీ వేసేసుకుంటుంటారు. సో ఎక్సెస్ వైటమిన్ డి వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ ఎక్కువైపోయి యూరిన్లో కాల్షియం వెళ్ళిపోయి మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ థర్డ్ థింగ్ కాల్షియం, ఎక్సెస్ కాల్షియం కూడా ఎక్సెస్ అయినప్పుడు యూరిన్లో ఎక్స్క్రీట్ అయ్యి స్టోన్స్ ఫామ్ అవుతుంది. ఫోర్త్ థింగ్ ప్రోటీన్ అనేది మన కిడ్నీ పైన యాసిడ్ లోడ్ అనేది పెంచుతుంది. సో ఇట్ ఫార్మ్స్ అసిడిక్ యూరిన్ అయినప్పుడు మనకు స్టోన్ టెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎనీ సప్లిమెంట్స్ యు ఆర్ టేకింగ్ ఆర్డర్డ్ బై అ డాక్టర్, ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే మీకు ఏమైనా డెఫిషియన్సీ ఉంటేనే దాన్ని కాంప్లిమెంట్ చేసుకోవడానికి మీరు సప్లిమెంట్స్ వేసుకుంటారు. బట్ డెఫిషియన్సీ లేకుండా ర్యాండమ్గా ప్లీజ్ డూ నాట్ టేక్ ఎనీ సప్లిమెంట్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా.